బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా ప్రత్యక్షమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్ములను ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ దినము మనం టీవీలో నేర్చుకునేటువంటి పాఠము లేక అంశం ఏంటంటే మట్టల ఆదివారము. ఎందుకంటే మొన్న ఆదివారం అనగా 24 మార్చి ఆదివారాన్ని మట్టల ఆదివారముగా అందరూ జరుపుకున్నట్లుగా మనం చూచాం. మట్టల ఆదివారం అంటే ఏంది, దాని గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మనం 2 పాఠాలలో నేర్చుకుంటాం. ఈ దినము రాబోయే గురువారం కూడా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు భూలోక పరిచర్యలో చివరి వారాన్ని శ్రమల వారము అంటారు. ఇంగ్లీష్లో ప్యాషన్ వీక్ అంటారు. ప్యాషన్ అంటే PASSION. ఎందుకంటే ఈ వారంలోనే శుక్రవారం నాడు ప్రభు సిలువేయబట్టము, శనివారం ఆయన సమాధిలో ఉండటము, ఆదివారము పునరుద్ధారణై తిరిగి లేవటం అనేది మనం లేఖనాల్లో చదువుతున్నాం. కనుక ఇది చివరి వారం, ఆదివారం నుండి శనివారం వరకు 7 దినాలు ప్రభు యొక్క భూలోక పరిచర్యలో ఈ చివరి వారములో మొదటి దినం ఆదివారము, దాన్ని మట్టల ఆదివారం అంటారు. అంటే గుడ్ ఫ్రైడేకి ముందున్న ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు బేతనియా అనే గ్రామము నుండి గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు ఆయన వెళ్ళాడు. వెళ్ళినటువంటి సందర్భంలో ఆ గాడిద మీద బట్టలు పరిచారు. దారి పొడుగున పొలములలో నరికిన కొమ్మలను పరిచారు. ఆ తర్వాత ఆయన ముందు వెనక నడిచిన వారు ఈ మట్టలను చేతపట్టుకొని హోసన్నా అంటూ వెళ్ళారు. దేవాలయములో చంటి పిల్లలు కూడా హోసన్నా అని కేకలు వేశారు. వారు పట్టుకొని వెళ్ళినటువంటి మట్టలు అంజూరపు మట్టలని యోహాను సువార్త 12:12 రాయబడింది. అంటే ఈ మట్టల ఆదివారమును గురించి, అనగా యేసు ప్రభు బేతనై నుండి యెరూషలేమునకు వెళ్ళినటువంటి సందర్భాన్ని గురించి 4 సువార్తికులు రాశారు. వివరంగా మొదటి 3 రాశారు. అంటే మత్తాయి తన యొక్క 21వ అధ్యాయం నుండి 23 వరకు రాశాడు, అక్కడ జరిగిన విషయాలు. అలాగే మార్కు తన సువార్తలో 11 అధ్యాయం అంతా కూడా ఈ విషయాలు రాశాడు. లూకా 19 అధ్యాయం నుండి ఈ విషయాలు రాశాడు. యోహాను చాలా క్లుప్తంగా కొన్ని మాటలే 12వ అధ్యాయంలో రాశాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఈ అంశము యేసు ప్రభు ఇలాగా వెళ్ళి మరలా బేతనీకి వచ్చాడు. అనగా యేసు ప్రభు 3 దినాలు వరుసగా, అనగా ఈ చివరి వారము యొక్క మొదటి దినము ఆదివారము, 2వ దినము సోమవారము, 3వ దినం మంగళవారం, 3 దినాలు ప్రభు బేతనీ నుండి యెరూషలేముకి వెళ్ళి సాయంకాలం అయినప్పుడు ఆయన తిరిగి బేతనీకి వచ్చాడు. యెరూషలేములో బస చేయలేదు. ఇవి చాలా స్పష్టంగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి 11:11
యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి సాయంకాలమైనందున బేతనియకు వెళ్ళాను అని రాయబడింది. ఇది 3వ దినం. 12వ వచనంలో మరునాడు వారు బేతే నుండి వెళ్ళుచుండగా మరలా యెరూషలేముకి వెళ్ళారు. 18లో ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు దేవాలయములో ప్రవేశించి, ఇది 2వసారి వచ్చాడు యెరూషలేముకి. ఆ తర్వాత 19వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళిపోయాడు. 3వ దినం అనగా 30వ వచనములో 19లో సాయంకాలం అయినప్పుడు పట్టణం వెళ్ళిపోయాడు. 20వ వచనములో ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా, అనగా 3వ నాడు ఉదయాన్నే మరలా యెరూషలేము. 27వ వచనములో వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి, కనుక స్పష్టంగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు 3 దినాలు ఆయన వెళ్ళి సాయంకాలము తిరిగి బేతనీకి వచ్చి అక్కడ బస చేసినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. సరే, మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఎందుకు గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వెళ్ళవలసి వచ్చింది అంటే, ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు అలాగూ జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ సందర్భంగా 3 ప్రవచన లేఖనాలు నెరవేరుటకు ఈ సందర్భంలో మనం చూడగలం. మొదటి ప్రవచన లేఖనము జకరియా 9:9. 2వ లేఖనము లూకాసు వార్త 19:41-44. మరొక లేఖనము మరి మత్తయి సువార్త 21:13-16. మొదటి లేఖనం ఏంటంటే మరి మత్తయి సువార్తలో ఆ మాట లేఖనములు నెరవేరినట్లు అని కూడా మనం చదువుతాం. 21:4లో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో ఈ రాజు సాత్వికుడు గాడిదను భారవాహక పశు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది పాత నిబంధనలో జకరియా 9:9లో రాయబడినటువంటి ప్రవచన భాగం. మరి 2వ భాగం ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి 41-44 వరకు అక్కడ మనం చదివితే, మరి యేసు ప్రభు ఆయన వచ్చి యెరూషలేమునకు వచ్చి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకు మేలు, అయితే ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడి ఉన్నాయి, ఈ నీ దినం అన్నాడు. కాబట్టి ప్రవచనాల ప్రకారం మరి ఆ దినమున యేసు ప్రభు యెరూషలేమును దర్శించాల. అందుకొని 43లో రాయబడింది, ప్రభువు నిన్ను దర్శించు కాలము. ఈ లేఖనాలు నెరవేరినట్టు. ఈ లేఖనాలు మరి ప్రవచన భాగం ఎక్కడుంది? ఈ లేఖనాల ప్రవచన భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో మనం చదువుతాం. అక్కడ 70 వారముల ప్రవచనములో ఇది ఒక భాగంగా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో 25వ వచనములో, యెరూషలేము మరలా కట్టించవలని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు 62 వారములు పట్టునని గ్రహించుము. అనగా 7, 62, 69 వారాలు, అనగా 70 వారముల ప్రవచనములో 24 రాయబడింది, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు
70 వారములు విధింపబడెను. వీటిలో 69 వారాలు ముగించే సమయానికి అభిషక్తుడగు రాజు అనగా ప్రిన్స్ ద మెస్సయా అని రాయబడింది. అభిషక్తుడు అంటే కింద కూడా ఫుట్ నోట్లు ఇచ్చాడు, మెస్సియా. మెస్సియా మరి ఆయన బయలుపరచబడాల రాయబడింది. మెస్సియా నాశనం అనగా అధిపతి మరి నిర్మూలము చేయబడి 26 అభిషక్తుడు నిర్మూలము చేయబడను అంటే ఈ వారములో శుక్రవారం నాడు సిలువేయబడ్డాడు. దానికి ముందు ఆయన యెరూషలేమును మరి దర్శించన్నాడు. ఈ నీ దినమందైనను, ఇంగ్లీష్లో చాలా బాగుందండి, దిస్ దై డే. ఇంకో మాట అన్నాడు, ప్రభు నిన్ను దర్శించిన దినము అంటే 69 వారాలు ముగించిన తర్వాత ప్రభు దర్శించిన దినం అది. ఇది 2వ లేఖన భాగం. 3వ లేఖన భాగము కీర్తన 8వ కీర్తన 2వ వచనములో చెప్పబడింది. నెరవేరునట్లు అది జరిగినట్లుగా మనం చూస్తాం. కీర్తన 8:2 నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ లేఖనాలు ప్రభువు ఎత్తి చూపించినట్టుగా మనం చూస్తాం. మరి గమనించండి, 3 లేఖన భాగాలు నెరవేరినట్లుగా ఇది జరిగింది. మొదటిది జకర్యా 9:9. ఈ జకర్యా 9:9లో ఏమి రాయబడి ఉంది? నీ రాజు మరి సాత్వికుడు, ఆయన మరి దీనుడై గాడిదను గాడిద పిల్లెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు సాత్వికుడు. ఎవరు ఈ రాజు? గాడిద పిల్లెక్కి వచ్చి నీ రాజు ఎవరు? యేసుప్రభు అన్నాడు మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి యేసుప్రభు అన్నాడు, అక్కడేమో నీ రాజు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఇక్కడే చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి మరి ఆ లేఖనములు నెరవేరినట్లుగా మరి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము వెళ్ళాలి లేఖనాల ప్రకారం. అందును బట్టి ఆయన ఈ పని చేసినట్టుగా చూస్తున్నాం. మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరి గాడిదను గురించిన మరికొన్ని వివరాలు మనం చదువుకోగలం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో తన శిష్యులలో 2 పిలిచి చూచి, మరి మీ ఎదుర్కొన్న గ్రామునకు వెళ్ళుడి, మరి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దానిని మీరు విప్పి తోలుకొని రండి అని ప్రభు అన్నాడు. ప్రియరా గమనించండి, ఎవరైనా ఏమని అడిగితే ప్రభు అన్నాడు 3వ వచనంలో, అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి అన్నాడు. గమనించండి, ఇక్కడ మనము మరి ఆ గాడిదను తీసుకొచ్చిన తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి. దాని మీద ప్రభు ఎక్కి యెరూషలేముకి వెళ్ళాడు. ఇక్కడ ఆత్మీయంగా కొన్ని విషయాలు మనం గమనించాలా. మరి కట్టబడిన గాడిద దేనికి సాదృశ్యము? పాపము చేత బంధకముల వలన కట్టబడినటువంటి మనుషునికి సాదృశ్యం. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారము మానవుడు పాప బంధకముల చేత మరి కట్టబడిన వాడిగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు, స్వతంత్రుడు కాదు అతను. కనుక పాప దాస్యములో బంధకముల్లో ఉన్న మానవుణ్ణి ఆ కట్టబడిన గాడిద సూచించుచున్నది. ప్రియులారా గమనించండి, వాక్యం ఏం చెప్తుందంటే ఆ గాడిద ప్రభువునకు కావలసి ఉన్నది, అది ప్రభువునకు కావలసి ఉన్నది.
ఎందుకు? లేఖనాలు ప్రవచనాలు నెరవేరుటకు కావలసినది. ప్రియులారా, ఈనాడు మరి యేసు ప్రభు యొక్క ఆహ్వానం కూడా అదే, మనుషులందరికీ ఆహ్వానం అదే. మనము ప్రభువునకు కావలసిన వారంగా ఉన్నాం. ఆయనకు అవసరం మనం, ఎందుకంటే ఆయన పని కొరకై మనము మరి అవసరమైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనములో మనం ఏం చూస్తామంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమై సిద్ధపరచిన పాత్రలుగా మనం ఉండాలా అని. ప్రియులారా, గమనించండి, మన యజమానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన యొక్క దాసులం. ఆయన దాసులంగా మనము మరి ప్రతి సత్కార్యమునకు, ప్రభు కార్యములకు సిద్ధపడవలసి ఉండవలసిన పాత్రగా మనం ఉండాల. అయితే అట్టి మనము మరి పాప బంధకముల చేత కట్టబడి ఉన్నామని లేఖనాలు చెప్తున్నాయి. గమనించండి, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, మరి కట్టబడి ఉన్న మరి పాప బంధకములతో ఉన్న మనలను అలాగే ఆయన ఉంచలేదు. ఆయన ప్రేమ ఏంటంటే, ఆ గాడిదను విప్పి తీసుకురమ్మన్నట్టుగా యేసు ప్రభు మన పాప బంధకముల నుండి మనల్ని విడిపించి తన యొద్దకు చేర్చుకున్నాడు. ప్రియులారా, ఇంకో విషయం గమనించాలా, ఆ గాడిదను విప్పి తీసుకురావటానికి యేసు ప్రభు 2 శిష్యులను పంపాడు. అయితే పాప బంధకముల చేత కట్టబడి ఉన్న మనలను విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు తాను శరీరధారి వచ్చి శిలువ మీద తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా అప్పగించుకున్నాడు. అనగా మరి యేసు ప్రభు శిలువ కార్యము ద్వారా, ఆయన మరి రక్తము ద్వారా ప్రాణ విమోచన క్రయధనముగా అంగీకరించబట్ట ద్వారా మన పాప బంధకము నుండి మనము విడిపించబడ్డాం. ఇది మరి ఇలాంటి విడుదలను ఏమంటారు తెలుసా? పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, తిరిగి జన్మించిన అనుభవము. ఈ పలు మాటలు మనం చూస్తాం. ఏ వ్యక్తి అయితే పాప బంధకముల నుండి విడిపించబడ్డాడో, క్షమించబడ్డాడో, ఆ వ్యక్తి తిరిగి జన్మించినవాడు. ఇంగ్లీష్లో తిరిగి జన్మించుట అనే మాటకు బోర్న్ అగైన్ అనే మాట రాయబడింది. ఈ మాట 3 పర్యాయములు యోహాను సువార్త 3వ అధ్యాయములో 3వ వచనములో, 5వ వచనములో, 7వ వచనంలో చెప్పబడింది. ప్రియులారా, గమనించండి, అనగా విప్పబడిన వ్యక్తి విడిపించబడుట అనేది తిరిగి జన్మించిన ఆత్మీయ అనుభవాన్ని సూచిస్తుంది. ఇంగ్లీష్లో బోర్న్ అగైన్కి బిఏ అంటారు. బి అంటే బోర్న్, అగైన్ అంటే ఏ అంటే అగైన్. అనగా ఆత్మీయమైనటువంటి అర్హత దేవుడిస్తాడు. ఈ లోకములో ఉద్యోగాలకు కొన్ని అర్హతలు ఉంటాయి, మరి బయట ఇచ్చే డిగ్రీలు ఉంటాయి. అలాగే ఆత్మీయంగా మరి రక్షించబడిన వ్యక్తికి మరి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, స్పిరిచువల్ బిఏ డిగ్రీ అది. రెండోది గమనించండి, మరి విప్పబడిన గాడిద ప్రభువునొద్దకు తీసుకురాబడింది. అది చాలా ప్రాముఖ్యమైనది. 3 చూచాం: కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద, ప్రభువునొద్దకు తీసుకురాబడిన గాడిద. ప్రియులారా, మనము ప్రభువునొద్దకు తీసుకురాబడిన వారం. ఎంత కృపో చూడండి. ఈనాడు మనము ఆయన పిల్లలమైనాం. ఈనాడు యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన ఎదుగు తీసుకురాబడిన వారు దేవుని పిల్లలుగా చెప్పబడుతుంది. యోహాను సువార్త 1:12 ప్రకారము ఎందరూ ఆయన యందు విశ్వాసముంచిరో వారందరూ దేవుని పిల్లలైనారని వాక్యంలో చెప్తుంది. ఆయన మనకు తండ్రి, దేవుడు మనకు తండ్రి. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనలను
మన పాపం నుంచి విమోచించి మరి తనకు కుమారులుగా స్వీకరించాడు. రెండవ విషయం ఏంటంటే, ప్రభువునందుకు మనం వచ్చిన తర్వాత మరి ఆయన దాని మీద కూర్చోకముందు దేవుని వాక్యం చెప్తుంది, మరి ఆ గాడిద మీద వారు తమ బట్టలను వేసిరి అని రాయబడింది. 7వ వచనంలో తన బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండాను. ఏంటి బట్టలు గాడిద మీద ఎందుకు వేస్తారు? మామూలుగా గాడిదకు మరి ఆ యొక్క అనుభవం ఉండదు. ఎవరు కూడా మామూలుగా గాడిదను మరి భారమైన పనుల కొరకు మరి వాడుకుంటారు, దాని మీద ఉంచి. కొంతమంది పాత దినాల్లో అయితే మరి ఈ యొక్క మరి చాకలి వారి బట్టలను వారు ఉతికే స్థలానికి చెరువుకో కాలువకో వెళ్ళేటప్పుడు ఆ దినాల్లో గాడిద మీద ఈ మాసిపోయిన బట్టలు మూటగట్టి తీసుకెళ్ళేవారు. అది కాదు, ఇదేంటంటే మరి ఆయన శిష్యులు, ఆయన యొద్ద ఉన్నవారు తమ మీద ఉన్న బట్టలను గాడిద మీద వేశారు. అనగా ప్రభువునొద్దకు తీసుకురాబడిన గాడిద మీద బట్టలు వేశారు. ప్రియులారా, అలాగే దేవుని వాక్యం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు వచ్చిన వారికి ఆయన 7 రకాల వస్త్రములు ఇచ్చినట్టుగా లేఖనాల్లో రాయబడింది. గాడిద మీద ఎలాగా బట్టలు వేశారో యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన వారికి 7 రకాల వస్త్రాలు ఇచ్చాడు. ఏంటవి? మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 4 వస్త్రాలు అక్కడ చెప్పండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మొదటి వస్త్రము 10వ వచనములో 3వ లైన్లో రక్షణ వస్త్రములు నాకు ధరింపజేస్తున్నాడు. రక్షణ వస్త్రాలు. రెండవది అదే వచనములో మరి కింది లైన్లో నీతి అను పైబట్ట. నీతి అనగా దేవుడు తన నీతిని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని నీతి అయినామని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి నీతి వస్త్రములు మనకు అనుగ్రహించబడింది. మూడోది ఏంటి? మూడవ వచనములో మరి చివరిలో రాయబడింది స్తుతి వస్త్రములు. స్తుతి వస్త్రములు అనగా రక్షించబడిన బిడ్డలు, మరి దేవుని నీతిగా చేయబడిన బిడ్డలు దేవునికి స్తుతి చెల్లించాల, ఆరాధన చేయాల. దేవుడు మనలను ఆరాధికులుగా చేసుకున్నాడు. అదే మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24-25 వచనాలు మనం చదివితే, ఆరాధించువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ఈ కాలములో మరి పరలోకములో దేవదూతలు ఆరాధిస్తుండగా మరి విమోచించబడినటువంటి దేవుని పిల్లలుగా ఆయన ఆరాధించేవారు. అనగా స్తుతి వస్త్రము మరి మనకు అనుగ్రహించబడింది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆదివారము ఆరాధనకు వెళ్తామంటామే కానీ అక్కడ నీవు ఆరాధిస్తున్నావా? నీవు వెళ్ళే స్థలంలో వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించే తరుణము నీకు ఇవ్వబడుతుందా? కాబట్టి గమనించు. మరి స్తుతి వస్త్రము నీవు కలిగిన వాడుగా ఉంటే అనుదినము ప్రభును స్తుతించాలా. ఆదివారము రొట్టె విరిచేటప్పుడు స్తుతి చెల్లించి రొట్టె విరవాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక స్తుతి వస్త్రములు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది 3వ వస్త్రం. 4వది యెషయా 1:3లో రాయబడింది ఉల్లాస వస్త్రములు. ఉల్లాస వస్త్రం అంటే సంతోషమైన వస్త్రాలు. కనుక మరి ప్రభు మన మీద నుండి మరి గోనె పట్టను, మరి దుఃఖకరమైనటువంటి బట్టలను తీసివేసి ఉల్లాసము, ప్రభు అన్నాడు నా సంతోషం నీకు ఇస్తున్నా, మరి నా సంతోషం పరిపూర్ణం కావాలని ప్రభు అన్నాడు. ప్రియులారా, 4వది ఉల్లాస వస్త్రం. మరి 5వ వస్త్రం ఏంటంటే, 5వ వస్త్రము మరి తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి వస్త్రము. లూకా సువార్త
15వ అధ్యాయములో రాయబడింది. అది ప్రశస్త వస్త్రం అండి. ప్రశస్త వస్త్రం. ఆ ప్రశస్త వస్త్రము లూకా సువార్త 15:22లో తండ్రి కుమారునికి ఇచ్చినట్టుగా దేవుని పిల్లలైన మనకు ఇచ్చినటువంటి వస్త్రం. 6వ వస్త్రం ఏంటంటే యాజక వస్త్రం. 28వ అధ్యాయము నిర్గమకాండములో మొదటి 2 వచనాలు చదివితే యాజకులైన వారికి వస్త్రాలు కుట్టాల. ఆ వస్త్రాలకి ఏం పేరు చెప్పాడంటే నిర్గమకాండము 28వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. నిర్గమకాండము 28:2లో రాయబడింది. ఆ వస్త్రాల పేరు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఏమని పేరు? ప్రతిష్ఠిత వస్త్రాలు. ఇది 6వది. చివరిగా 7వ వస్త్రము మత్తయి సువార్త 22వ అధ్యాయములో 11వ వచనములో పెండ్లి వస్త్రాలు. కనుక 7 వస్త్రాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ గాడిద మీద వస్త్రములు వేయగా ఆయన దాని మీద కూర్చున్నాడు. కూర్చొని గాడిద మీద ఆయన యెరూషలేము వెళ్ళాడు. అనగా ఆ గాడిద మరి దేవుని చేత దేవుని పని కొరకై వాడబడిన గాడిద. ఇక నేను మీకు చెప్తున్నాను, ఈ గాడిదని ఏమంటారంటే మాస్టర్స్ యాస్ అంటారు. మాస్టర్ అంటే యజమానుడు, యాస్ అంటే గాడిద. ఇంతకుముందు ఈ గాడిద వేరే వాని చేత కట్టబడింది. ఇప్పుడు ఈ గాడిద ప్రభువును మోసుకుంటూ యెరూషలేముకి వెళ్తుంది. ప్రియులారా, మనం కూడా దేవుని మరి ఈ లోకములో మరి ఊరేగించే వాళ్ళంగా, దేవుని సేవ చేసే వాళ్ళంగా, దేవుని చేత వాడబడే వాళ్ళంగా మనం ఉంటామని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. అట్టి గాడిదను మాస్టర్స్ యాస్ అంటారు. MA. M అంటే మాస్టర్, A అంటే యాష్. కాబట్టి మనమందరం కూడా మొదట BA అయినాం, బోర్న్ అగైన్. రెండవది ప్రభునదికి వస్తే ఆయన 7 వస్త్రాలు ఇచ్చి మనకు MA ఇచ్చాడు, మాస్టర్ శాస్. అనగా మనము దేవుని యొక్క దాసులమైన వీఆర్ మాస్టర్స్. మనం గాడిదల వలె దేవుని ఊరేగించేటువంటి కృపను దేవుడిచ్చాడు. అలాగా మరి ఊరేగించేటప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఆ గాడిద వెళ్ళుచుండగా మరి దారి పొడుగున వారు మట్టలు పరిచారు, వస్త్రాలు పరిచారు. అదేంటది? గాడిద వెళ్ళేటప్పుడు దారిలో మరి ఎవరు కూడా అలా చేయరు. అయితే ఇదేంటంటే ప్రత్యేకమైంది, ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభువును ఊరేగించే వారిని దేవుడు ఘనపరుస్తాడు. గాడ్ ఆనర్స్ దెమ్ హూ ఈస్ యూస్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్, ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. మరి అంతేకాదు, చివరిగా మనం చూస్తే ఆ గాడిద ముందు వెళ్తుంటే మరి ముందు వెనకల వెళ్ళేవాళ్ళు హోసన్నా, దేవుని పేట వచ్చేవాడు స్తుతించబడును గాక అన్నారు. మరి ఇలాగా మరి హోసన్నా అంటే జయము అని. జయం అంటే పరిస్థితుల మీద విజయం. ప్రభువును మనం మోసుకుంటూ ఈ లోకంలో జీవిస్తే మన పరిస్థితులన్నింటి మీద విజయం వస్తుంది. శోధన మీద, కష్టాల మీద, బాధల మీద, రోగాల మీద, సేవలో ఓవర్కమింగ్ లైఫ్, జయించిన జీవితం మనం కలిగిన వారంగా ఉంటాం. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాం. మిగిలింది తర్వాత వారంలో చూస్తాం. 2-3 మరి భాగాలుగా దీన్ని ముగిస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మట్టల ఆదివారం విషయంలో నా తండ్రి మొదటి భాగాన్ని ముగించాం. రాబోయే వారాల్లో 2-3 భాగాలు ముగించడానికి కృపనివ్వండి. మమ్మల్ని మీరు ఆ అనుభవాలు, తిరిగి జన్మించిన అనుభవము, యజమానుడు వాడుకునే గాడిదగా వాడబడే పాత్రగా మమ్మల్ని చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.